వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్. నందిగామ జిల్లాలో టీడీపీ కాంగ్రెస్ నుంచి సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరికలు. జగిత్యాల ఏబీవీపీ నాయకులపై ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దాడి. జగిత్యాల జిల్లా దేశేపేటలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని దేశేపేట గ్రామంలో విఘ్నేశ్వర ఇండస్ట్రీస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ధాన్యం కాలిపోయి సుమారు 4,40,00,000 వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా ప్రమాదకంగా భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆపివేశారు. సంఘటన స్థలానికి సివిల్ సప్లై అధికారులు పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఏమైంది స్వామి? ఏమైంది ప్రాబ్లం? ప్రాబ్లం ఏమైంది స్వామి? ఏదో షార్ట్ సర్క్యూట్తోనే రాత్రి అయిందట. చూసరికి కొంచెం ప్రాబ్లం అయింది. ఫస్ట్ నుంచి ఇక్కడ ఉందంట 4 వరకు షార్ట్ సర్క్యూట్ వల్లనే కాలింది అనేది ఎవరు తగ్గుతుంది. సార్ ఎట్లనా కాలేజీ కాలింది సార్, కొంచెం అర్థం చేసుకోండి సార్. కాలేజీ కాలింది, మనం బయటికి అటు పోకుండా డ్యామేజ్ ఎక్కువ లేదు సార్. ఇది అటు బయటికి పోకుండా మేము చూసుకోవాలి. ఇది ఆల్రెడీ మొత్తం గాలి ఫీలింగ్ సార్. ఇది ఏం కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఖండించారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయనకు ప్రజాబలం మరియు దైవబలం ఉంది కాబట్టి ఎవరు ఏమీ చేసుకోలేరు. జగన్మోహన్ రెడ్డి వారి సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అధ్యయనాలను చూసి ఓర్వలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారంటూ ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏదో రకంగా భయపెడదామని జగన్మోహన్ రెడ్డి చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి లేదు. మగాడుగా ముందుకు పోతాడు. మీలాంటి కుయుక్తులు కుతంత్రాలకు భయపడే పరిస్థితి లేదు. ఆయన భయపడే పరిస్థితులు ఉంటే ఈ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఏలే పరిస్థితి ఉండలేదు. ఏ రోజో ఇంట్లో కూర్చొనేవాడు. ఆ విధంగా లేదు. ఏదున్నా ప్రాణం ఎప్పుడైనా పోతుంది, దానికి భయపడే పరిస్థితి అని చెప్పేసి ఈరోజు ఎంత ధైర్యంగా ప్రజలు లేకపోయి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు ఏర్పాటు చేస్తానంటే గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.
ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదరణ చూడలేకే ఈ చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయించినా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదున్నా ఇలాంటి సంఘటనలు జరగాలంటే చంద్రబాబు నాయుడు చేసే ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రసంగాలు, లోకేష్ గారు చేసే ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాల్లోనే ఈ విధంగా చేసే పరిస్థితికి వచ్చే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తాం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి నాయకుల మాటలు నమ్మద్దండి. వీళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటారు. మీలాంటి వాళ్ళు ఎవరైతే ఈ ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు విని ఈ విధంగా చేస్తారో మీ కుటుంబాలు దెబ్బతింటాయని చెప్పేసి గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత వీళ్ళకి ఎవరికి లేదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతాను. వీళ్ళ భద్రత కోసమే ఈరోజు జెడ్ కేటగిరీ అడుగుతా ఉన్నారు. అంటే ప్రజల భద్రత అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా భద్రత గురించి ఆలోచించలే. ప్రజలున్నారు నాకు భద్రత అని చెప్పేసి ముందుకు పోతా ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకు పోతా ఉన్నాడు. నాకు ప్రజల అండ ఉంది, దేవుని బలం ఉంది, దేవుని ఆశీర్వాదం అని చెప్పేసి ఆలోచించే వ్యక్తిగా ముందుకు పోతా ఉన్నాడు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ జెడ్ కేటగిరీ కావాలంట, లోకేష్ గారు జెడ్ కేటగిరీ ఆల్రెడీ ఇచ్చేసినారు. మళ్ళీ ఈ విధంగా వాళ్ళ భద్రత కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళని ప్రజలు నమ్మాలా అని చెప్పేసి, ప్రజలు నమ్ముతారని చెప్పేసి, ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఈసారి మే 13వ తారీఖున తరిమి కొట్టేదానికి మీ ఓటు ద్వారా వేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి జగన్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రులు మనకు అవసరం. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. పేదల కోసం పాటుపడే వ్యక్తిని మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి కుయుక్తులు కుతంత్రాలు చేసినా ఏదున్నా కూడా అలజడి సృష్టించాలని చెప్పేసి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు. గ్యారెంటీగా ఇంకా జరుగుతాయి. ఈ సంఘటన అయిపోలేదు, ఇంకా సంఘటనలు ఎన్నో మన నియోజకవర్గాల్లో కూడా జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రజలు నమ్మద్దండి అని చెప్పేసి దయచేసి మీరు మనంతా కూడా ఖండించాలని చెప్పేసి, ఖండించాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని రేపు 13వ తారీఖున ఓటుతోన మీరు తరిమి కొట్టాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాలని కూడా ఇలాంటి సంఘటనల మీద స్పందించినారు, మోడీ గారు కూడా స్పందించినారు. కానీ ఇక్కడ మాత్రం లోకల్లో చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విషయాల్లో మీరంతా వింటారు, గమనిస్తూ ఉన్నారు. కోడికత్తి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కోడికత్తి విషయంలో కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీలో ఉంటుంది. అంతేగాని మీలాగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచమైన పనులు చేసే పరిస్థితి లేదు. ఎంత దేవుడితోనే కార్యక్రమాలు చేసుకొని ఆయనే సానుభూతి పొందాలి. సానుభూతి ఆల్రెడీగా ఉంది, జగన్మోహన్ రెడ్డికి అవసరంలే. ఇలాంటి నీచులకి ఇలాంటి మాటలు వస్తాయంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇలాంటివి జరగరాదు రాష్ట్రంలో. అందుకే కట్టుదిట్టమైన భద్రత నేను వీళ్ళకు కూడా చెప్తాను, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కూడా చెప్తాను, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలా. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలకు భయపడి ప్రజలు భయప్రాంతాలు చేసే విషయంలో వీళ్ళంతా కూడా ముందున్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ప్రజలు భయపడే పరిస్థితిలో లేరు. ఏదన్నా ధైర్యంగా ఓటేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రజలు ఎవరు కూడా ఏ విధంగా కూడా మీకు అండగా మేము ఉంటాం, ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం, ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము ఉంటాం, భయపడొద్దండి అని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ రేపు జరగబోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇక రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. నల్గొండ జిల్లా మరిగూడ మండల కేంద్రం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు అని గుర్తు చేశారు. అనంతరం పూలమాలలు వేశారు. భారత రాజ్యాంగం
కరీంనగర్ రూరల్ మండలంలోని నుగునూరు గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలకు అగ్రికల్చర్ అధికారులతో సర్వే చేయించి ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని గత ప్రభుత్వం లాగా కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా రైతుల గోసలను చూడాలని రైతులను అలాగే కౌలు రైతులను ఈ ప్రభుత్వమైన ఆదుకోవాలని రైతులు కోరారు. నగునూరు విలేజ్ మాది కరీంనగర్ మండల్ జిల్లా కరీంనగర్ నగునూరు విలేజ్. నా పేరు గడ్డల కనకయ్య. నేను నగునూరు వాసిని. నేను కౌలు రైతును. దారుణంగా మా పొలాలన్నీ ఎండిపోయినాయి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మా మీద దయగలిగి మాకేమన్నా నష్టపరిహారం ఇవ్వాలి. గత ప్రభుత్వం మాకు ఇస్తా అన్నది నష్టపరిహారం రాళ్ల వర్షానికి ఇస్తా అన్నది, రాళ్ల వర్షానికి ఇవ్వలేదు, ఎండిపోయిన పొలాలకి ఇవ్వలేదు, ఏ దానికి ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తానన్నారు. మీరు ఇచ్చినా సంతోషమే, ఇవ్వకున్నా సంతోషమే. కానీ దయచేసి సీఎం గారు మాకు ఆల్రెడీ ఎండిపోయింది. మీరు బంధు పైసలు ఇస్తా అన్న పైసలు ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు, మాకు అదేం లేదు. కానీ ఎండిపోయినందుకు మమ్మల్ని ఆదుకోండి. ఈ రైతు బంధు అనేది పక్కకు పెట్టండి. నష్టపోయిన వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు దున్ని చేసి మందు బస్తాలు వేసి కూళ్ళు పెట్టి ఇవన్నీ చేసి మేము నష్టపోయినాం. కాబట్టి దయచేసి మేమంతా కౌలు రైతులు, మేము పట్ట భూములం కాదు. నన్ను జిరాక్స్ తెమ్మంటే ఆయన ఇయ్యడు, నాకు అద్దెమ్మంటే ఆయన ఇయ్యడు. దయచేసి మీరు ఆలోచించి చూసి మీ సర్వేర్లు ఉంటారు, మీకు విలేజ్ మీ ఆఫీసర్లు ఉంటారు కదా, ఆఫీసర్లను పంపించి ఎవరు ఎండిపోయింది, ఎంత ఎండిపోయింది, పేద రైతులు ఎవరు, బలిసిన వాళ్ళు ఎవరు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు లేదు, ఎకరం ఎండిపోయిందా, ఎకరం చేసిన మొత్తం ఎండిపోయిందా, దయచేసి అది గమనించి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నీళ్లు వస్తున్నాయా సార్? ఇక్కడ లేవు, కెనాల్లో లేదు, కెనాల్ సరిపోతలేదు, అది అయిపోయింది. నీళ్ళు వస్తలేవు, నీళ్ళు రాకనే. ఎన్ని కెనాలు ఉన్నాయి సార్ ఇక్కడ ఈ నగునూరు గ్రామం? నగునూరుకి 3, 4, 5 ఉన్నాయి. 5 తుమ్మలు ఉన్నాయి. అందులో నీళ్ళు లేదు. ఎన్ని తుమ్మలు ఉంటుంది? కానీ చెరువులను ఎండిపోయినాయి. అలాంటి చెరువులను కూడా మీరు పరిశోధించండి. చెరువులలో కూడా నీళ్ళు లేవు. మొత్తం ఎండిపోయినాయి. సార్ సీఎం గారు దయచేసి మమ్మల్ని కొద్దిగా ఆదుకొని బక్కోళ్లకు 10 రూపాయలు సాయం చేయండి. వాళ్ళని సావకుండా బతికించండి. సూసైడ్ చేసుకొని సావడం ఇప్పుడు మాకు గత్యంతరం అదే ఉన్నది ఎండిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం? వచ్చేది ఎండాకాలం, పిల్లల్ని ఆదుకోవాలి, మేము బతకాలనంటే దయచేసి 10 ఎచ్చకాడు 5 అన్న ఎంతో ఇంత సాయం చేసి మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని మీరు కాపాడితే మిమ్మల్ని మేము కాపాడతాం. దయచేసి మమ్మల్ని మర్చిపోకండి. దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క మీరు చెయ్యొద్దు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల నుంచి చూసినాము, హామీలు ఇచ్చిండ్రు, ఇవ్వలేదు. మీరు పక్కా ఇస్తాము అని అన్నారు. కానీ మీరు పక్కా అన్ని సర్వేలు చేసి ఎవరెవరిది ఎండిపోయింది, ఎంత ఎండిపోయింది అనేది గమనించి వాళ్ళకే వచ్చేటట్టు చూడండి. జర దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి చెప్తానా. సీఎం గారు జర ఆదుకోండి మమ్మల్ని. నా పేరు కనకయ్య, నాది నగునూరు నివాసిని. నన్ను ఆదుకోండి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం రేకుర్తి పరిధిలో అంబేద్కర్ 133వ జయంతిని వేడుకలు ఘనంగా జరిగాయి. రేకుర్తి 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బలభద్రి, శోభారాణి శంకర్ ఆధ్వర్యంలో రేకుర్తి చౌరస్తాలో నిర్వహించిన వేడుకలకు కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమిటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హాజరై ఇక్కడ అంబేద్కర్ గారికి పూలదండలతో నివాళులర్పించడం జరిగింది. ఇదేవిధంగా అంటరానితనాన్ని నిర్మూలించిన వ్యక్తి, పాలదొరిన వ్యక్తి, అందరికీ బలహీనులైతే దళితులైతే అందరూ ఎదగాలి, అందరూ మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్న వ్యక్తి. ఆ రోజు అతను చదువుకున్న స్థానంలో ఎన్నో ఇబ్బందులైనా కానీ ఎదుర్కొని దాన్ని అధిరోహించి అందరికీ సేవలు అందించాలని ఒక పెద్ద ఆలోచనతోటి ముందుకెళ్ళిన గొప్ప వ్యక్తి. ఈరోజు మనం అతను స్మరించుకుంటూ అతన్ని మార్గదర్శకంగా తీసుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి అందరూ ఈ అంటరానితనాన్ని పాలదొరలే విధానం చూపించుకుంటూ ఎవరైనా తక్కువ అంచనా వేయకుండా అందరూ ప్రతి ఒక్కరు సమాన న్యాయంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మన బాలభద్రి శంకర్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనికి గాను మన పద్మరెడ్డి గారు, అదేవిధంగా పురి రంగయ్య గారు, మరియు వివిధ భారత మల్లేశం గారు, మరియు మహిళలు అత్తపురం దీక్షిత్ గారు, అదేవిధంగా మన రజితారెడ్డి గారు, ఇక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టే విధానంలో ఉన్న గొప్ప వ్యక్తులు, శోభ గారు మరియు దళిత వ్యక్తులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం హాజరవడం జరిగింది. దీనికి గాను మంచి ఆశయ సాధన కోసం, ఆలోచన విధానం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ముందు ఎదగాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా అవకాశం ఇచ్చినందుకు బాలభద్రి శంకర్ గారికి మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్.
ఈరోజు రేకుర్తి 18వ డివిజన్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తన విగ్రహానికి గౌరవ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురమల్ల సీనన్న గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారితో కలిసి 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శోభరాణి శంకర్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భావి భారత తరాల యువతకు ఒక దిక్సూచిగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను ఈరోజు ఈ పండుగలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వ్యక్తి తాను సూచించిన కల్పించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులను వాటిని మనం ఉపయోగించుకొని ప్రజలందరూ వాటిని సద్వినియోగం చేసుకొని తమ హక్కులను సాధించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరి వారి ఆశయాలను కాపాడాలని యావత్ ప్రజలకు యువతకు పిలుపునిస్తూ ఇటు సందర్భంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ పేరు పోస్ట్ చెప్పు. బాలభద్రి శంకర్, అధికార ప్రతినిధి, నగర కాంగ్రెస్ కమిటీ, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. బాలభద్రి శోభారాణి, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అస్తపురం దీక్షిత్, ఎస్సీసీఎల్ నగర వైస్ చైర్మన్ అక్కపల్లి మల్లేశన్న గారు, నగర ఎస్ఎల్ ఉపాధ్యక్షులు లింగపల్లి లక్ష్మణ్ గారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ కేకేఆర్ గౌతమ్ హైస్కూల్ యాజమాన్యం విద్యార్థులను పంపించడానికి గాను జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఎం గౌతమ్ హైస్కూల్ యాజమాన్యం నలంద కళాశాలలో అడ్మిషన్ టెస్టు నిర్వహించింది. ఈ సందర్భంలో చట్ట వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగే విధంగా అధిక ఫీజుల భారంతో పాటుగా అడ్మిషన్ల పేరుతో అడ్మిషన్లు టెస్టులు నిర్వహిస్తున్న తీరుపై జగిత్యాల ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల వద్ద నిరసనకు దిగారు. దీంతో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ హైస్కూల్ యాజమాన్యం ఏజెంట్ జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఏబీవీపీ నాయకులతో గొడవకు దిగి దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంలో ఏబీవీపీ నాయకులు సాయినాథ్ నందు మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ హైస్కూళ్లకు జగిత్యాలకు చెందిన గౌతమ్ హైస్కూల్ యజమాని అడ్మిషన్లు నిర్వహించడం సరికాదన్నారు. దీన్ని అడ్డుకున్న తమపై దాడికి పాల్పడడంలో ఏబీవీపీ ఖండిస్తుందన్నారు. తమపై దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామి అటు స్వామి అటండి అనిల్ ఇంకా కచ్చి అట్లాంటప్పుడు కింద వ్యవస్థతో మీరు
కళాశాల జగిత్యాల లోపల హైదరాబాద్కు సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్థ SSM గౌతమ్ అని చెప్పేసి ఒక హై స్కూల్ వాళ్ళు ఇలా పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఈ యొక్క స్కూల్లో టాలెంట్ టెస్ట్ పేరుతోని విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేటువంటి క్రమంలో కూడా ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి మేము చెప్దామని ఈ యొక్క నలంద స్కూల్ వరకు వస్తే ఇటువంటి గౌతమ్ స్కూల్ సంబంధించినటువంటి ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో యొక్క ఏదేమని ఎవరైతే వాళ్ళ ఫ్యాకల్టీతో మమ్మల్ని ఇట్లా దాడి చేయించడం జరిగింది. ఇటువంటి దాడి కార్పొరేట్ స్కూల్ అవుతున్నారో వాటికి కొమ్ము కాస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాల వల్లనే ఈ యొక్క కార్పొరేట్ స్కూల్ ఇటువంటి ఆగడాలు కూడా వెనకాడుగు వేస్తారని చెప్పి సందర్భం మేము చెప్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క గౌతమ్ స్కూల్ ఏదైతుందో ఈ యొక్క SSM గౌతమ్ స్కూల్ వెంటనే ఆ యొక్క బ్రాంచ్ను సీజ్ చేసి ఇక్కడ పేరెంట్స్కు మరి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క దాడికి పాల్పడిన ఏదేమని సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరైతున్నారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వారిని జైలుకు పంపాలని చెప్పి సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. ఇందులో భాగంగా జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో అగ్నిమాపక దళాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబై విక్టోరియా డాక్ యార్డ్లో ఓ నౌకకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు విధి నిర్వహణలో అసువులు బాసిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఇంకా రాలేదు నువ్వు అవసరమే.
బండలకి మీరు ఎంగేజ్ చేస్తున్నావా? వచ్చే వేసవి కాలం లోపల అగ్ని ప్రమాదాలు అనేటివి ఎక్కువ జరుగుతాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరియు చిన్నపిల్లలకు లైటర్లు అగ్గిపెట్టెలు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకేదైనా రైతులు ముఖ్యంగా ఏంటంటే పంట పొలాల లోపల కోసిన ఎండుగడ్డిని తగలబెట్టదు. దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు జరుగుతుంది. అందుకోసమని ప్రజలు కూడా చాలా వేసవిలో జాగ్రత్తలు పాటించి అగ్ని ప్రమాదాలు ఫస్ట్ ఏదైతే మొదలు కాగానే దానికి తగు చర్యలు చేపట్టాలి. వాళ్ళతో కానీ అప్పుడు మా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినట్టుంటే మేము వెంటనే స్పందించి రావడానికి అది చేస్తాం. మరియు అట్లే కాకుండా ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్లు చాలా జాగ్రత్తగా ఇప్పుడు అవుతున్న ఎక్కువ ఫైర్లు ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఫైర్లు అవుతున్నాయి. ఆ గ్యాస్ సిలిండర్లు అనేవి బయటకు వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, మెయిన్ వాళ్ళు ఆఫ్ చేయడము, లేదు అనంటే ఇంట్లో కరెంటు బయటకు వెళ్ళినప్పుడు కరెంటు మెయిన్ ఆఫ్ చేయడం, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనం అగ్ని ప్రమాదాల నుంచి మనం ఎంతవరకు వచ్చేయొచ్చు అని మా అగ్నిమాపక శాఖ తరఫున తెలియజేస్తున్నాం. మరియు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ లోపల పిల్లలు హాలిడేస్ అని చాలా వరకు ఏంటిది చెర్లలో బావిల్లో ఈతకు వెళ్ళడం జరుగుతుంది. దాని లోపల చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పిల్లలు ఈత నేర్చుకోవాలనుకుంటారో తల్లిదండ్రుల సమక్షంలో కానీ లేకపోతే స్విమ్మర్స్ సమక్షం లోపల కానీ నేర్చుకోవాలి. అంతేకాకుండా తగు లైఫ్ జాకెట్ లాంటి సేఫ్టీ మెథడ్స్ వాడి ఈత నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా వరకు మొన్న గతంలో చూసుకుంటాం, మొన్న 4 రోజుల కిందనే మోతచెర్లో ఒక అతను ఈతకెళ్ళి అబ్బాయి మునిగిపోవడం జరిగింది. అది మేమే రెస్క్యూ చేసాం. అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా బయటకు వెళ్ళినా ఏ చేసినా జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.